హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనొచ్చేసి ఇవాళ మా పిల్లల కోసం రాజ్మా పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనొచ్చేసి బ్రౌన్ కలర్ రాజ్మా అయితే తీసుకున్నాను. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. సో, మార్కెట్‌లో రకరకాలుగా అయితే దొరుకుతాయి. మీకు ఏది కావాలంటే అదేదో కొనుక్కోండి. సో, ఆరోగ్యానికి చాలా మంచిది. నేనొచ్చేసి ఒక గ్లాస్ రాజ్మా అయితే తీసుకునేసి ఓవర్ నైట్ అయితే మొత్తం నానపెట్టేసుకున్నాను. ఎందుకంటే అవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి. సో, ఎక్కువసేపు నానపెట్టారంటే చాలా బాగా అయితే నానిపోతాయి. ఇప్పుడు చూసారా మార్నింగ్ లేవగానే ఎంత బాగా అయితే నానిపోయాయో. సో, మళ్ళీ ఒకసారి బాగా శుభ్రం చేసుకొని కుక్కర్‌లో అయితే ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఎందుకంటే మళ్ళీ మనము పులావ్ చేసినప్పుడు మళ్ళీ ఒక 2, 3 విజిల్స్ పెడతాం కదా! సో, ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని గ్యాస్ మీద. సో, ఇప్పుడొచ్చేసి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏం కట్ చేసుకుందామో చూసేద్దాం. సో, ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, టమోటా, అలానే బిర్యానీ మసాలాస్ కొన్ని కొన్ని తీసుకునేయండి. నేనొచ్చేసి ఈ గ్లాస్‌తో 2 గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్‌ని కూడా బాగా ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే బాగా నానపెట్టేసుకోండి. ఈలోపు రాజ్మా అయితే బాగా ఉడికిపోతుంది చూసారా. సో, ఒక వడజల్లెడ అయితే తీసుకొని మొత్తం అయితే ఇందులో వడగట్టుకోండి. సో, వాటర్ అయితే వేస్ట్ చేయొద్దండి. సో, అలానే ఒక బౌల్‌లో అలానే పెట్టుకోండి. సో, చూసారా రాజ్మా ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. సో, ఇలాగా ఉడికితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. బాగా కుక్ అయిపోయాయి 3 విజిల్‌కే. ఇప్పుడొచ్చేసి పక్కన కుక్కర్ పెట్టినేసి బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకునేసి, పచ్చిమిర్చి వేసుకునేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడొచ్చేసి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. అలానే ఒక టమోటా వేసుకోండి సరిపోతుంది. సన్నగా కట్ చేసుకునేసి ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తమల్లి కొంచెం వేసుకునేసి సో, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. సో, ఇందులో వచ్చేసి మీకు పసుపు కావాలంటే యాడ్ చేసుకుని నేనైతే యాడ్ చేయలేదు. సో, వైట్ కలర్ కావాలి అనేసి. సో, మిర్చి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకునేసి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. 30 మినిట్స్ ఉన్నారంటే సో, స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు వచ్చేసి రాజ్మా ఉడకపెట్టుకున్నాం కదా అదంతా యాడ్ చేసి సో, బాగా కలుపుకోండి. మొత్తం అయితే బాగా మిక్స్ అవుతుంది. సో, రాజ్మాకు కూడా కారాలన్నీ పడతాయన్నమాట. ఇప్పుడనే మనం నానపెట్టుకున్నాం కదా రైస్, వాటర్ అంతా వంచేసి రైస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ వంచి పెట్టుకున్నాం కదా. సో, ఆ వాటర్ని మనం ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నామో నేను వచ్చేసి 2 గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ చొప్పున సో, 3 గ్లాసులు అయితే వేసుకున్నాను ఇందులో. మీరు కొంచెం మెత్తగా తింటారు అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఒకసారి అయితే కలిపేసుకోండి. నేను పిల్లలు తింటారు కాబట్టి ఒక 1 గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. సో, లాస్ట్‌లో టేస్ట్ చూసుకునేసి విజిల్ అయితే పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకోండి. సో, రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది. సో, కర్రీ చేసుకొని తినొచ్చు. సో, రైస్‌లోకి ఇలా పులావ్ చేసుకొని తినొచ్చు. చాలా మంచిది. సో, వీక్లీ వన్స్ అయినా కిడ్స్‌కి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. సో, మనం పెద్దవాళ్ళం తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేను వచ్చేసి ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ అయితే సక్సెస్ అయింది. సో, రాజ్మా పులావ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. సో, మీరే చూసారా పుల్లలుగా ఎంత బాగా అయితే వచ్చిందో. సో, చూసారా చాలా సింపుల్‌గా రాజ్మా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసేసుకోండి. మేమైతే పెరుగు పచ్చడితో కుమ్మేసాం. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.